హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే చికెన్ పకోడీ చేస్తున్నా. సో ఫస్ట్ ఏమేమి చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేసి కొంచెం ఒక్క లైక్ ఇచ్చేసేయండి నా కోసం. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నా కొంచెము. ఫస్ట్ అయితే చికెన్ యాడ్ చేసుకుంటున్నా బౌల్లోకి. చికెన్ చూసారుగా, చికెన్ అయితే మొత్తం బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. అండ్ ఇందులో ఇప్పుడు మనం కలుపుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను, మీకు కూడా చూసేసేయండి. అండ్ మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఎక్కువ అంటే ఎక్కువ, లేదు తక్కువ అంటే తక్కువ. అండ్ కొంచెం చిటికేడు పసుపు కూడా వేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్, ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం వేసుకుంటున్నా, ఇంకా ఇంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా. అండ్ కొంచెం అల్లం పేస్ట్ కొంచెం కొద్దిగా అంత వేయాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు తినే వాళ్ళైతే. అండ్ ఇందులో ఇంకొకటి వచ్చేసి కార్న్ఫ్లవర్ ఒక 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా నేను. కార్న్ఫ్లవర్ కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నా, ఎక్కువ ఏమో యాడ్ చేయట్లేను. అండ్ వచ్చేసి కొంచెం గరం మసాలా హోమ్ మేడ్దే వేస్తున్నా నేను, ఇంకేం ఎక్స్ట్రా చికెన్ మసాలా అలాంటివి ఏం యాడ్ చేయట్లే, గరం మసాలా. సో ఫస్ట్ అయితే దీన్ని కొంచెం మంచిగా కలిపేసుకుందాము. కావాలంటే ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి. నేను ఇది కలిపిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తా. లేదు అంటే కొంతమంది ఎగ్ కూడా యాడ్ చేస్తారు కదా, ఎగ్ కూడా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఎట్లా అంటే ఎగ్ ప్లస్ ఆయిల్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఫస్ట్ ఇది మంచిగా మ్యారినేట్ చేసుకుంటున్నా, దానికి పట్టాలని చెప్పేసి. ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. చూసారు కదా, నేనైతే మ్యారినేట్ చేసిన కదా. ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఎగ్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ కార్న్ఫ్లోర్ కూడా మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. నేనైతే ఇప్పుడు అన్నీ వేస్తున్నాను మీకు చూపించడం కోసం. నేను ఒక్కొక్కసారి అయితే జస్ట్ ఉప్పు కారం అట్లా కలిపేసి కూడా ఫ్రై చేస్తా. అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా. సో దీన్ని మళ్ళీ ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను. మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ మీ ఇష్టం, కావాలంటే చేసుకోవాలి అనుకుంటే ఒక 10 మినిట్స్ పెట్టి చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి అని అంటే కొంచెము ముక్కకి మొత్తం పట్టేసి థిక్ కన్సిస్టెన్సీ లెక్క అవుతుంది, లేకపోతే ఇలా లూజ్గా ఉండిపోతుంది అన్నమాట. సో నేనైతే ఎప్పుడు అంతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో ఇప్పుడు దీని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తా. అండ్ ఒక 1/2 అవర్ తర్వాత ఫ్రై చేసేటప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసాక ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తా. సో ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా దీన్ని. సో చూసారు కదా గైస్, నేను ఆల్మోస్ట్ ఒక 1 అవర్ వరకు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాము మనం చికెన్ పకోడీకి. స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ అయితే పోసుకున్నాను నేను. సో అది ఇప్పుడు హీట్ అయ్యేంత వరకు అయితే ఉండాలన్నమాట. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయింది గైస్. ఇప్పుడు నేనైతే సిమ్లో పెట్టుకుంటున్నా. ఎందుకు అనంటే మళ్ళీ మాడిపోతే కానీ లోపల ఉడకవు. ఆల్రెడీ చెప్పాను కదా అంతకుముందు అరటికాయ బజ్జీలు చేసినప్పుడు. సో అందుకని నేను సిమ్లో పెట్టుకుంటున్నా, మరీ సిమ్లో కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకుంటున్నా. సో ఇప్పుడైతే ఒక పీసెస్ వేద్దాము. ఆయిల్ అయితే బాగానే మరిగింది, ఒక పీస్ అయితే వేస్తున్నా. చూసారు కదా, మీకు కనిపిస్తుంది కదా. సో అట్లా అన్నమాట. అలా ఇవన్నీ పీసెస్ అన్నీ వేసుకోవాలి. కొంచెం హ్యాండ్ దూరం పెట్టి వేసుకోండి, లేకపోతే చెయ్యి కాలిపోతుంది. సో ఇలా అయితే వేసుకోవాలి. కంపల్సరీ సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ముక్క ఉడకదు. కలుపుకుంటూ చేసుకోండి, కొంచెం ముక్క గట్టిగా అయినప్పుడు. మంచిగా ఫ్రై అవ్వాలి, మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. అలా అయితేనే బాగుంటుంది టేస్ట్ కూడా. సో నేనైతే ఇంకా కొంచెం సేపు ఫ్రై చేస్తూనే ఉంటాను. సో ఇవి బాగా చెప్పాను కదా బ్రౌన్ కలర్లోకి రావాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది మాత్రం, ఎందుకంటే అవి మంచిగా ఉడకాలి, లోపల ఉడకాలి. అండ్ కలర్ చేంజ్ అవ్వాలి. తింటే కొంచెం క్రిస్పీగా, మరీ క్రిస్పీగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంలో ఉండాలి. అలా అయితేనే బాగుంటాయి కదా, అందుకని చెప్పేసి. సో చాలాసేపు ఫ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా ఎలా కలర్ చేంజ్ అవుతూ వస్తుందో.
చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. ఇంకో కొంచెం సేపు అయితే మన చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. సో కుక్ అయిపోయాక చూపిస్తాను మీకు. చూసారు కదా గాయస్, ఇగో ఈ కలర్లోకి అయితే రావాలన్నమాట. మంచి కలర్లోకి వచ్చాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇది అయితే సర్వ్ చేసుకుంటున్నాను. చూపిస్తున్నాను మీకు కూడా. ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మిగిలినవి కూడా అలాగే సేమ్ తీసేసుకోవాలి. కరివేపాకు కూడా దీని మీద వేసేసుకున్నాం గాయస్. మంచిగా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే వేసుకోవాలి. చూసారుగా మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారుగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అసలు టేస్ట్ కూడా నన్ను ట్రస్ట్ చేసి నేను చేసిన మెథడ్లో చేయండి, చాలా బాగుంటుంది. ముక్క కూడా విరిపి చూపిస్తాను మీకు, ఉడికింది లేనిది. చూసారు కదా, ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు కంపల్సరీగా నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఏం చేయాలి గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఏం చేయాలి, సో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లేట్ చేయకుండా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.